హాయ్ గైస్, నేనే మీ కళ్యాణరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో మార్నింగ్ 6:30, 7 అలా ఆ టైం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఎర్లీగా అయితే కాదండి, వర్షం పడుతుంది. ఆ రోజు క్యారేజ్ కూడా ఏం లేదనమాట. ఏం లేదని కొంచెం లేట్గానే లేచాను. 6:30 అనుకుంటా లేచి ఇంకా ఇంటి గుమ్మాలన్నీ క్లీన్ చేసేసరికి 7 అలా అయిపోయింది. ఇంకా 7:30కి అలా అయితే ఇలా దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్‌లోకి అన్నట్లు కొద్దిగా తోటకూర పప్పు కుక్ చేశాను. నేను చెప్పాను కదండీ! తోటకూర కొద్దిగా వేయించుకుంటాను. తోటకూర, కందిపప్పు వేయించుకొని దాంట్లో పసుపు, నెక్స్ట్ ఉప్పు అన్నీ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసిన తర్వాత, ఉడికిపోయిన తర్వాత కొద్దిగా పులుపేసుకున్న తర్వాత పోపు పెట్టుకుంటాను. అలా అయితే చాలా టేస్టీగా ఉంటది పప్పనేది. నెక్స్ట్ మార్నింగ్‌కైతే ఫ్రై అనేది చేశాను, తోటకూర ఫ్రై. చాలా బావుందండి. అయితే అప్పటికే వేసేసాననమాట. వేసిన తర్వాత వీడియో తీశాను. కొంచెమే ఉంది ఏంటి అనుకోవద్దు. నెక్స్ట్ అయితే ఇవంతా అయిపోయిన తర్వాత ఇల్లు మనకి పెద్ద పనండి. ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే, ఎంత శుభ్రంగా ఉంటేనే అంత ఇంటికి మంచిది. నెక్స్ట్ మన హెల్త్‌కి కూడా మంచిదే. అలా అన్నట్లు ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేసి ఇంకా 1 వీక్ అయిపోతుంది. అయినా అలా పనులుంటూనే ఉంటున్నాయండి. అంత డీప్ క్లీనింగ్ లాగా చేసుకుంటాను సంక్రాంతి వచ్చింది అనేసంటే. అయితే అన్నీ అయిపోయాయి కానీ ఇంకా బెడ్‌రూమ్ అనేది ఒకటుంది కదా! ఆ బెడ్‌రూమ్ అనేది క్లీన్ చేద్దాం అనేసైతే ఆ రోజు ఇంకా పనులన్నీ అయిపోయాయి. ఇతనికి కూడా క్యారేజ్ లేదు కదా! అనేసైతే సారీ అండి, కొంచెం లైట్‌గా పెరుగన్నం తినేసాను. తినేసిన తర్వాత అయితే ఇవన్నీ స్టార్ట్ చేశాను. అయితే ఫస్ట్ మీరు ధూళి పడకుండా ఉండాలి అనుకుంటే బట్టలన్నీ కూడా డస్ట్ ఉంటది కదా! ఆ డస్ట్ అంతా బట్టల మీద పడకూడదనుకుంటే నేను చూసారు కదా! ఒక సారీ తీసుకోండి. మరి అంటే డార్క్‌ది కాకుండా, అంటే లైట్ కలర్ కాకుండా కొంచెం ఏ కలర్ అయినా పర్వాలేదనుకునేలాంటి సారీ తీసుకొని అలా మడత మీదే కాకపోతే ఒక 2 సార్లు మడత పెడితే ఎలా వస్తుందో అలా తీసుకొని నేను వీడియోలో చూపించినట్లుగా పరిచేయండి. దానిపైన మడత మీద ఉన్న చీరలు అన్నీ కూడా 1 బై 1 పెట్టేసేయండి. 1 బై 1 అలా పెట్టేస్తే మళ్ళీ మీరు సర్దేటప్పుడు మీకు అంతగా విసుగనిపించదు. మెయిన్ ఏంటంటే తీసిన సారీ అలా పెట్టుకోవచ్చు. ఒకవేళ దాని మ్యాచింగ్ బ్లౌజ్ అక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఉంది అనుకున్నా కూడా అలా సారీ పక్కకు తీసేసి జాకెట్ ఎక్కడుందో వెతికేసి అలా సర్దేయొచ్చు. అందుకనేసి అయితే నేను ఇప్పుడు ఇవన్నీ కూడా డైలీ వేర్ అండి. డైలీ వేరు అంటే రోజు కట్టను. నేను సాటర్డే కానీ లేకపోతే ఫ్రైడే గానీ ఒక్కొక్కసారి సారీ డ్రాపింగ్ చేసుకుంటాననమాట. సపోజు టెంపుల్‌కి గానీ, లేకపోతే ఆ రోజు పూజున్నా, ఏమున్నా కూడా ఆ సారీ అనేది కట్టుకుంటాను. ఆ రోజైతే కట్టుకోవడానికి ఇలా సారీస్ అన్నీ కూడా డైలీగా కట్టుకోవడానికి ఇలా వదిలేసాననమాట. అవే డైలీ వేర్ సారీస్ అవన్నీ. ఇవన్నీ అయితే కట్టేస్తాననమాట మూటలాగా. ఇప్పుడు మనం మడతేసినవి మళ్ళీ మడత పెట్టుకోకున్నా అవసరం ఉండదు. మళ్ళీ మడత పెట్టే అవసరం. అందుకని ఇలా మడత మీద మనం ఒక సారీ మీద ప్యాక్ చేసుకున్నాం అనుకోండి, మనకి బావుంటదనమాట. ఇదే మడత మీద తీసి మళ్ళీ మనం ఈ సరఫల్లో సర్దేసుకోవచ్చు. అందుకని ఇలా పెట్టాను. నెక్స్ట్ ఇలా పెట్టేటప్పుడు కొన్ని స్ట్రైట్‌గా, కొన్ని అడ్డగా తిన్నగా వచ్చేటట్టుగా పెట్టుకోండి సారీసు. అలా అయితే బావుంటది. ఇప్పుడైతే ఇవి మూట కట్టేసి ఒక పక్కన పెట్టేద్దాం. పెట్టేసైతే ఇవన్నీ క్లీన్ చేద్దామనమాట. చూసారు కదా! ఇలా సారీస్ అయితే 1 బై 1 అయితే సర్దేసి మూట కట్టేస్తున్నాను. ఇలా మూటలాగా కట్టేసి ఒక సైడ్‌నైతే పెట్టేస్తున్నానండి. పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చెప్తాను. ఇప్పుడు చిన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేయాలి. మీరు కూడా ఇలా థింక్ చేయండి. అది ఆఫీస్ అవ్వని, ఇల్లు అవ్వని ఏదైనానండి, మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా వస్తువులు గానీ, బుక్స్ గానీ ఏవైనా ఒక క్రమ పద్ధతిలో చక్కగా 1 బై 1 సర్దుకోవడం, లేకపోతే ఎక్కడివక్కడ పడేసినవి నీట్‌గా సర్దుకోవడం వల్ల కూడా మనం మన మైండ్ అనేది రిలీఫ్‌గా ఉంటుంది. మన పిల్లలే ఉన్నారు సపోజు,
వాళ్ళ వస్తువులు ఎక్కడైనా పడేశారనుకోండి, ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఎలా ఉంటది? చూడడానికి క్లమ్జీగా ఉంటది. వాళ్ళకి చదువు పైన కూడా దృష్టి ఉండదండి. చదవాలి అనే ఉండదు. నెక్స్ట్ ఇల్లు నీట్‌గా ఉంటే మనకి బెడ్‌రూమ్ అనే కాదు ఏదైనా ఇల్లు నీట్‌గా ఉంటే నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది. నెక్స్ట్ దీనివల్ల అనారోగ్యాలు కూడా దరిచేరకుండా ఉంటాయి ఇల్లు నీట్‌గా ఉండడం వల్ల. నెక్స్ట్ ఇంకోటేంటి అనేసంటే మనం ఇల్లు ఎంత నీట్‌గా ఉంచుకుంటే మనకి ఆహ్, స్కిన్ అలర్జీలవని లేకపోతే ఆహ్, ఎప్పటికప్పుడు జలుబు చేయడం, నెక్స్టు మన ఆహ్, శ్వాసకోశ ఇబ్బందులవి ఉంటాయి గదా! అవి రాకుండా ఉంటాయండి. మళ్ళీ ఇల్లు నీట్‌గా ఉండడం వల్ల మన మైండ్ కూడా షార్ప్‌గా తయారవుతుంది. ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నాను, మనం ఇంటిని చూడగానే మనకొక అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి అంటే, అబ్బా! ప్రశాంతంగా ఉంది ఈ ఇల్లు అన్నట్లు ఉండాలి. అందుకనే చాలామంది అనుకుంటారు, ఎప్పటికప్పుడు అలా సర్దుతూనే ఉంటావు. నీకేం పని లేదా? అలా బాగోకపోయినా సర్దుతుంటావని. నాకేంటో అండి ఇల్లనేది నీట్‌గా ఉండాలి. ఇంట్లో ఎన్ని వస్తువులున్నాయా అనేది ముఖ్యం కాదు. ఇల్లు ఎంత నీట్‌గా ఉన్నదా అనేదే నాకు ముఖ్యం. ఉన్న ఇంట్లోనే ఉన్న వస్తువులతోనే ఇల్లనేది నీట్‌గా ఉండాలి. ఇల్లు ఎంత ఇరుగ్గా ఉన్నా కూడా నీట్‌గా ఉంటే ఆ ఫీలింగే వేరు. చాలా మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుందండి మెయిన్‌లీ. అందుకనే చెప్తున్నాను. మళ్ళీ కొంతమంది ఏమనుకుంటారంటే ఆహ్, నేనే చేయాలి పనంతా అనుకుంటారు. కొంతమందేంటంటే మనకున్న పని ఎవరి మీదకి నెట్టేయాలా? ఈ పనిని ఎలా తప్పించుకోవాలా అనుకుంటారు. 2 కరెక్ట్ కాదు. మన పని మనం చేసుకోవడంలోనే అసలైన తృప్తి ఉంటుంది. నెక్స్టు మల్టీ టాస్క్ లాగా మనమే అన్ని పనులు చేయకుండా కొన్ని పనులు మనకి ఆహ్, సహాయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికైనా హెల్ప్ తీసుకోండి చాలా మంచిది. నెక్స్ట్ అయితే ఇంకా సారీసు అన్నీ మూట కట్టేసాను కదండీ! బెడ్‌షీట్లు కూడా మూట కట్టేసి నీట్‌గా దులిపేసాను చూసారు కదా! దులుపుకున్న తర్వాత బెడ్‌రూమ్ అంతా కూడా ఇలా ఆర్గనైజేషన్ చేశానండి. నీట్‌గా మా హస్బెండ్ వేరేగా, నావి డైలీ డ్రెసెస్ వేరేగా, నెక్స్టు ఓపెన్‌గా చెప్తున్నానండి ఇన్నర్సు, నెక్స్ట్ లంగాలు, నైటీసు, బెడ్‌షీట్స్ గలేబ్ వేరేగా, నా డైలీ వేర్ సారీస్ వేరేగా, నెక్స్టు ఇవన్నీ కూడా జ్యువెలరీ ఐటెమ్స్ అనమాట. అవన్నీ జ్యువెలరీ అండి. అప్పుడప్పుడు బయట షాప్ చేసినవి, నెక్స్ట్ మీషోలో షాప్ చేసినవన్నీ కూడా. ఒకవేళ ఆ వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను నాకు వీలుంటే. అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా డైలీ వేర్‌వండి. ఈ సారీస్ అన్నీ కూడా మాటి మాటికి బీరువా తెరవకున్నా నాకు ఆ రోజు సారీ కట్టాలి అనిపిస్తే సారీ కట్టేస్తాననమాట. ఇవైతే మా హస్బెండ్‌వి. ఈ బట్టలన్నీ కూడా. ఈ బెడ్‌రూమ్‌నైతే ఇలా సర్దిపెట్టాను. మీరు కూడా ఎప్పుడైనా ఇల్లు క్లీన్‌గా లేకపోతే ఎప్పటికప్పుడు సర్దుకోండి. నెక్స్ట్ ఎవరు చేయాల్సిన పని వాళ్ళకి అప్పగించండి. అన్నీ మనమే చేయాలి అంటే పని అనేది మన మీదకి బర్డెన్ అయిపోతుంది. అయితే ఆల్మోస్ట్ ఆల్ అయితే బెడ్‌రూమ్ అంతా కూడా క్లీన్ అయిపోయిందండి. చూసారు కదా! బెడ్‌రూమ్ మొత్తం క్లీనింగ్ అంతా చూపించలేదు. పైనుంచి మీకు చూపిస్తున్నాను. బెడ్‌రూమ్ అంతా ఎలా సర్దిపెట్టానా అనేసైతే మీకు చిన్న వీడియోనైతే తీశాను. అదే మీతో షేర్ చేసేస్తున్నాను. దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. మన ఇల్లు ఎంత నీట్‌గా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉన్నట్లు. ఇలా మంత్లీ క్లీనింగు, నెక్స్ట్ వీక్లీ మాప్ పెట్టడం అంతా మన మంచికే. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ఛానల్ని లైక్, షేర్